సింహరాశి వారికి మే 10వ తేదీ శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే మధ్యాహ్నం 3 తర్వాత మీకు తప్పకుండా ఒక నిజం తెలుస్తుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని దారుణంగా మోసం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తి ఎవరో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. అలాగే సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూడడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. సింహరాశి వారు చాలా చాలా అనుకూలమైనటువంటి లక్షణాలను అలాగే ఎప్పుడు కూడా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది, కాస్త కోపం కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి అనేది అగ్నితత్వమైనటువంటి సింహరాశిగా చాలామంది ధైర్యవంతులు కూడా, అలాగే ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. తద్వారా ఈ రాశిలో జన్మించిన వారికి కోపం కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ క్రమశిక్షణతో పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారండి. క్రమశిక్షణతో మెదులుతూ ఉంటారనమాట. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా గౌరవ మర్యాదలను ఇస్తూ ఉంటారనమాట. అందరితో కూడా గౌరవంగా ఉంటారు, గౌరవంగా సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఇంకా కావాలంటే ఇంకా ఎదగాలని చెప్పేసి ఇటువంటి కష్టపడుతూ ఉంటారు. సుఖ జీవితానికి ఎక్కువగా దూరంగా ఉంటూ ఉంటారనమాట. ఇలా ఈ యొక్క సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు. అలాగే చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం అనుక్షణం కష్టపడుతూ సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారనమాట ఈ యొక్క సింహరాశి వారు. అలాగే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు కూడాను. చూడడానికి గంభీరంగా కనిపించిన వీరి కాస్త కోపిష్టి వారైనా సరే చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఎంత కోపిష్టి వారిలా ఉన్నా, ఎంత గంభీరంగా కనిపించినా వీరు మాత్రం అందరినీ సమానమైనటువంటి భావంతోనే చూస్తూ ఉంటారండి. సమానత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరు చాలా మంచి వ్యక్తులు. అలాగే ఎప్పుడు కూడా ఒక్కసారి ఏదైనా అనుకున్నారంటే కనుక ఖచ్చితంగా కూడా అవి చేసేంత వరకు నిద్రపోయినటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారనమాట. వీరికి గోచారం అయితే పూర్తి అనుకూలంగా అయితే ఉండండి. గోచార ఫలితాలు చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మాత్రం వీరికి తప్పకుండా రేపటి రోజున ఒక ఫోన్ కాల్ అయితే వస్తుందన్నమాట. ఎక్కువగా ఎవరినైతే నమ్మారో వారి వల్ల ఏదైతే నమ్మక ద్రోహాన్ని అయితే పొందే అవకాశం అయితే కలిగి ఉందని, అంటే మీరు ఏదైనా నమ్మారో వారు మీ సొంత రిలేషన్స్ కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, ఇంకా మీ యొక్క సొంత అన్నతమ్ముళ్ళే కావచ్చు, ఇంకా బ్లడ్ రిలేషన్ అయినా కావచ్చు, ఆ వ్యక్తులే మీకు నమ్మక ద్రోహం అయితే చేసేటువంటి అవకాశం అయితే ఉందండి. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వీరు అసలు మాకు నమ్మక ద్రోహాన్ని చేయరని ఎవరినైతే మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా వారే మీకు ఉన్నటువంటి నమ్మక ద్రోహాన్ని చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. కనుక రేపటి రోజున మీకు నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండడం వలన మీరు జీవితంలోనే తప్పకుండా ఎదగలేకపోతే అవకాశాలు కూడా ఉన్నాయంటే మిమ్మల్ని ఎదగకుండా చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఎప్పుడు కూడా మీ యొక్క చుట్టుపక్కలనే ఉంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఒక ఫోన్ అయితే మధ్యాహ్నం 3 తర్వాత వస్తుంది. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక వ్యాపారంలో మామూలుగానే ఉంటుందండి. లాభదాయకంగా ఉంటుందని చెప్పలేము, మరి నష్టదాయకంగా ఉంటుందని కూడా చెప్పలేము. మామూలుగా వ్యాపారస్తులుగా నడుస్తారు కదా, దూరపు బంధువుల రాక కాస్త ఇంకా ఇబ్బందిని కలిగిస్తుందని చెప్పుకోవచ్చండి. నూతనమైనటువంటి ఏదైనా కానీ దానితో పాటు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి కూడా ఫలిస్తాయి. ఈ సమయంలో ఉద్యోగం రావడం వంటివి మీకు కాస్త సంతోషాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైనటువంటి ఏదైనా కానీ కొన్ని పత్రాలకు కూడా అందులోనే అవకాశం అయితే ఉంది ఈ రాశి వారికి. దానితో పాటుగా కొంతమంది ముఖ్య వ్యక్తులను కూడా కలవడం ఈ సమయంలోనైతే జరుగుతుంది. అలాగే మీకు దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయండి. అయితే ఈ యొక్క సింహరాశి వారికి మరి ఫోన్ కాల్లో తప్పకుండా ఎలాంటి విషయం తెలుస్తుందంటే కనుక, ఇక మీరు ఎక్కువగా నమ్మి వీరి రహస్యాలను అలాగే వీరి విషయం గురించి మీకు వీరి యొక్క పని ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా కొన్ని విషయాలను ఎవరితో అయితే పంచుకుంటారో ఈ యొక్క సింహరాశి వారు తప్పకుండా ఏదైతే రహస్యాలను ఇతరులతో పంచుకొని ఉన్నారో, అంటే సొంత ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అంటే వారు ఇక మీ గురించి చెడుగా చెప్పడం, మీకు ఒకటి చెప్తే మాత్రం అసలు 4 దానికి జోడించి ఇతరులతో చెప్పడం వల్ల మీ పైన కూడా గొడవకి
అయ్యేటువంటి రావడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చూడడానికి కానీ ఫోన్ కాల్లో వినడం కానీ మీరు జరుగుతుందన్నమాట రేపటి రోజున. ఇవన్నీ విన్న తర్వాత మీరు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతగా నమ్మాము, ఇంతగా నమ్మిన వ్యక్తులు ఇలా చేశారు, అసలు ఇలా చేస్తారని మేము కలలో కూడా అనుకోలేదు, ఇంత నమ్మక ద్రోహం చేస్తారా అన్నట్లుగా చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఈ యొక్క సింహరాశి వారు ఇంత నమ్మినటువంటి వ్యక్తులు ఇలా నమ్మక ద్రోహం చేస్తారని అసలు మేము కలలో కూడా ఊహించలేదు. అసలు కొంత బాధకి డిప్రెషన్లో వేయబోయేటువంటి అవకాశం కూడా రేపటి రోజున మీకు కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి ఇక కొన్ని రోజుల వరకు మనసులో నుండి ఆ బాధ మాత్రం వెళ్ళదు, అలానే ఉంటుంది. కానీ మీరు ఒకటి మాత్రం చాలా మటుకు గట్టిగా అనుకుంటారు. ఇక లైఫ్లో ఎవరిని కూడా సొంత వాళ్ళని, సొంత బ్లడ్ రిలేషన్, ఇంకా ఏదైనా కానీ అయితే సొంత ఫ్రెండ్ అయినా కానీ అసలు ప్రాణ స్నేహితులైనా కానీ నమ్మకూడదండి అనే ఒక భావన అయితే, ఒక గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకోవడం కూడా జరుగుతుందన్నమాట ఈ యొక్క సింహరాశి వారు. ఈ యొక్క రాశివారు కోలుకోలేని దెబ్బగా మిగిలిపోయి మీ జీవితంలో మిగిలిపోతుంది. ఇలా ఉంది, ఇలా జరిగిందేంటి అని చెప్పేసి అనుక్షణం ఆలోచిస్తే కొన్నిసార్లు మీకు మనసు పాడే అవకాశం కూడా ఉంటుంది కనుక ఇక దాన్ని వదిలేసి ఇక పైన మీరు ఎవరితో ఎలా ఉండాలి, అసలు ఎవరితో కూడా మీ రహస్యాలను పంచుకోకూడదు, ముఖ్యంగా ఎవరిని కూడా నమ్మకూడదు, సొంత వారైనా ప్రాణ స్నేహితులైనా సరే నమ్మకూడదని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంతే తప్ప ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే మాత్రం మనం వెనక్కి తిరిగి అసలు ఎప్పుడు కూడా దేన్ని గురించి కూడా ఎక్కువగా ఆలోచించి మనసుని పాడు చేసుకోనేకూడదనమాట. అంటే ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సింహరాశి వారు ఉన్నారో ఈ విషయంలో అయితే రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే వీరికి ఈ యొక్క జాగ్రత్తలను అయితే తీసుకోవడం వలన ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురు కావండి. ముందైతే బాగుంటారు. అలాగే ఎవరిని కూడా నమ్మకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి మీరు తప్పకుండా వస్తూ ఉంటారనమాట. అదే మాట పైనే ఉంటే కనుక మీరు ఫ్యూచర్లో కూడా ముందు అలాంటి సమస్యలు కూడా ఎదురవ్వకుండా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇకనైనా సరే జాగ్రత్తగా మీ మనసుని, అంటే ముఖ్యంగా ఈ సమయంలో మీకు గోచారం అనేది నమ్మిన వారిని, నమ్మిన వ్యక్తుల మోసం చేసే విధంగానే ఉంటుంది కనుక ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తలు పాటిస్తే ఇక అన్ని విధాలుగా కూడా బాగుంటుంది సింహరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారు ఎవరైతే గోచారం ఫలితం అయితే ఈ విధంగా ఉందండి, ఎక్కువగా నమ్మిన వ్యక్తులు నమ్మక ద్రోహం చేస్తారు. ఈ విషయాన్ని విన్నది మీరు బాధపడుతూ ఉంటారు. మధ్యాహ్నం 3 తర్వాత మీకు తప్పకుండా ఒక ఫోన్ కాల్ ఈ విధంగానైతే ఇలాంటి వార్త వినవలసి రావచ్చు. మీ గురించి, అంటే ఎవరు ఏమనుకుంటున్నారు, మీ రహస్యాలను ఎవరు బయట పెట్టారు, నమ్మిన వారే మోసం చేశారు అనేటువంటి వార్తనైతే మీరు తప్పకుండా రేపు వినడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి మే 10వ తారీఖు శనివారం రోజున ఎలా ఉంటుంది, అన్ని రకాలైనటువంటి ధైర్యాలు, అంటే పొగరు, ప్రతిదీ కూడా ఈ రాశి వారికి జీవితంలోనే ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి, మంచిగా మేము ఎదగలేనటువంటి ఒక తపన, తాపత్రయం, కష్టం ఎంత చేయడానికైనా సరే ఇష్టంగా ఉంటూ ఉంటారు. మేము జీవితంలోనే మంచిగా సాధించాలి, మాకు డబ్బు అనేది చాలా అవసరం, తరతరాలకి కూర్చొని తిన్నా కానీ తరగని సంపద అయితే మాకు రావాలని చెప్పేసి మీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారనమాట ఈ సింహరాశి వారు. అలాగే ఈ రాశి వారికి సూర్య అనుగ్రహం కూడా ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుందండి. సూర్య భగవానుని యొక్క ఆశీర్వాదం వలన మీ జీవితంలో చాలా మటుకు అదృష్టం అనేది ఉంటుంది. అలాగే ఈ జాగ్రత్త పరంగా, అంటే మీరు కష్టాలు అనేటివి కూడా గట్టిగానే వస్తూ ఉంటాయి. ఎంత వచ్చినప్పటికీ కూడా చేసే పనులు కూడా వీరికి ఆ సూర్యుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఉంటుంది. దాని వలన చాలా వరకు మీరు పెద్దవాళ్ళైతే మాత్రం పెట్టలేదని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి అనేది మీ పేరు చూడండి, సింహం అన్నమాట. రాశి చక్రంలోనే మీదే ఐదవ అదృష్ట సంఖ్య ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అలానే లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైన సంఖ్య కనుక అలాంటి అదృష్ట సంఖ్య ఈ సింహరాశి వారికి ఉంటుంది. అలాగే సింహరాశి వారికి కోపం అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది, కానీ క్రమశిక్షణతో చాలా మటుకు పనులు పూర్తి చేస్తుంటారు, క్రమశిక్షణతో మొదలు పెడుతూ ఉంటారు. అంతేకాదండి, ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా గౌరవ మర్యాదలను ఇస్తూ ఉంటారు. అందరితో కూడా గౌరవంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. మీరు రేపటి రోజున తప్పకుండా హనుమాన్ చాలీసాను చదవండి. హనుమంతుని గుడికి వెళ్ళి తప్పకుండా ప్రదక్షిణలు చేసి హనుమంతుడికి ఎంతో ఇష్టమైన సింధూరాన్ని సమర్పించరండి. సింధూరార్చన చేయండి, తమలపాకులను సమర్పించండి.
తప్పకుండా మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. చూసారు కదండి, సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, రేపటి రోజున మీకు మధ్యాహ్నం 3 తర్వాత జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.